ఈ వీడియో చూసి సగం మందికి పైగా బైజూస్ యాప్ గురించి తెలిసే ఉంటుంది. ఇంకా ఈ బైజూస్ యాప్ ఎందుకు ఉపయోగపడుతుందో కూడా తెలిసే ఉంటుంది. అయితే మీకు బైజూస్ యాప్‌ని క్రియేట్ చేసిన అతని గురించి తెలుసా? ఇంకా బైజూస్ యాప్ ఎలా క్రియేట్ చేశారనేవి, బైజూస్ యాప్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు, బైజూస్ యాప్‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నేను మీకు ఈ వీడియోలో చెబుతాను. అంతకంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్‌లో దొరుకుతాయి. ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బైజూస్ ఎక్కడ రూపొందించబడింది అనేది చూస్తే గనక బెంగుళూరులోని ప్రధాన కార్యాలయమైన భారతీయ బహుళ జాతీయ విద్యా సాంకేతిక సంస్థ రూపొందించబడింది. దీనిని 2011లో బైజూ రవీంద్రనాథ్ గారు, దివ్య గోకుల్నాథ్ గారు కలిసి స్థాపించారు. బైజూస్ సెప్టెంబర్ 2023 నాటికి బైజూస్ విలువ $5.1 బిలియన్ ఉంది. ఏప్రిల్ 2023 నాటికి కంపెనీ 150 మిలియన్లకు పైగా నమోదిత విద్యార్థులను కలిగి ఉందని పేర్కొంది. బైజూ యాప్‌ని ది అండ్ లెర్నర్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. బైజూ రవీంద్రన్ బైజూస్ యాప్‌ని తయారు చేశారు. ఈయన ఆ యాప్ యొక్క సీఈఓ. ఈయన 1980లో కేరళలోని తీవ్ర ప్రాంతమైన హాజీకోడ్‌లో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించారు. వాళ్ళ నాన్న, సోదరి ఇంకా సోదరులు, వారి పిల్లలు కూడా నివసించే ఉమ్మడి కుటుంబంలో పెరిగారు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. అతని తండ్రి పేరు రవీంద్రన్, అతని తల్లి పేరు శోభనవల్లి. అతని తండ్రి కమ్యూనిస్ట్ ఇంకా రిటైర్డ్ ఫిజిక్స్ టీచర్. అతని తల్లి రిటైర్డ్ మ్యాథ్స్ టీచర్. బైజూ క్లాస్ రూమ్లోనే బోధించే సమయంలోనే దివ్య గోకుల్నాథ్ని కలిశాడు. ఆమె అతని విద్యార్థి. అతనికి దివ్యతో వివాహమైంది. వీరికి నిష్ అనే కుమారుడు ఉన్నాడు. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు. ప్రారంభంలో బైజూ ఎంబీఏ ఆశించే వారికి మాత్రమే చదువు చెప్పేవాడు. బైజూ పూర్తి సమయం కోచింగ్ తరగతులను నిర్వహించడంలోనే ప్రారంభించాడు. వారం రోజుల పాటు విద్యార్థులకు ఉచితంగా బోధించాడు. 2015లో లెర్నింగ్ యాప్‌ను ప్రారంభించాడు. అతను పాఠశాల విద్యార్థుల కోసం 2015లో తన ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తి అయిన బైజూ ద లెర్నర్ యాప్‌ని ప్రారంభించాడు. ఇది విద్యార్థులు బైజూ అందించే విద్యా విశేషాలను యాక్సెస్ చేయడానికి ఇంకా సహాయపడుతుంది. ఈ లెర్నింగ్ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఎడ్యుకేషన్ లెర్నింగ్ యాప్‌గా మారిన తర్వాత బైజూ ఆదాయం 2011-12 దాకా 4 కోట్లు, 2011-2013లో 12 కోట్లు, 2013-14లో ఆర్థిక సంవత్సరంలో 20 కోట్లు, 2014-15లో ఆర్థిక సంవత్సరంలో 48 కోట్లు, 2015-2016 ఆర్థిక సంవత్సరంలో 120 కోట్లు, 2016-17లో ఆర్థిక సంవత్సరంలో 260 కోట్లుగా పెరిగింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో అయితే వస్తాయి. ఇంకా ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో లైక్ చేయండి.